కృతజ్ఞతాస్తుతి. ఈ రోజుల్లో చాలామంది దేవునికి కృతజ్ఞత చెల్లించట్లేదు. కృతజ్ఞత అంటే చేసిన మేలును మరిచిపోకుండా గుర్తుంచుకొని నీ ద్వారా ఈ మేలు కలిగింది అని తెలియచేయడానికి కృతజ్ఞత అంటారు. అయితే దేవుడు ఏం కోరుకుంటాడు? ఆయన అందరికీ ఉపకారి. నువ్వు ఎలాంటి వాడని సరే నీ జీవితంలో ఆయన మేలు చేస్తాడు. మేలు చేసే వాడై ఉన్నాడు. మరి అలాంటి మేలు చేసి కార్యాలను మన జీవితంలో జరిగించే దేవునికి మనం ఏం చెల్లించాలి? ఏం చెల్లిస్తే అది దేవునికి మహిమ? కృతజ్ఞత విషయంలో, దేవుని విషయంలో రెండు భాగాలు ఉంటాయి, రెండు అంశాలు ఉంటాయి. ఒకటి కృతజ్ఞత స్తుతి, రెండు కృతజ్ఞత అర్పణ. ఏంటి? ఒకటి కృతజ్ఞత స్తుతి, రెండు కృతజ్ఞత అర్పణ. సో కృతజ్ఞత అర్పణ అంటే దేవుడు చేసిన దానికి భౌతిక సంబంధం ఏదైనా ఒక అర్పణ. అంటే మొక్కుబడి అంటారు కదా, లోక సంబంధంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మనకు సాయం చేశారనుకో, వాళ్ళ కృతజ్ఞత ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వడమో, వెళ్ళి చిన్న సన్మానం చేయడమో దాన్ని అర్పణ అంటారు. అర్పణ. దాని కృతజ్ఞతతో ఇస్తే దాన్ని కృతజ్ఞత అర్పణ అంటారు. వాస్తవానికి కృతజ్ఞత అర్పణ అనేది చాలా కఠినమైనది వాక్యానుసారంగా. మెత్తని గోధుమ పిండితో అప్పడాలు చేసి దేవుని సన్నిధికి నూనె కలిపి కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. అంటే లోకముల్లో ఉన్న మనము ఆ లోకం నుంచి వేరు చేయబడి, ఆ దాన్ని వేరు చేయబడి, వాక్యమనే రోకలి కాదు, ఏమంటారు, తిరగలి కింద నలుకట్టుకొని మెత్తని పిండిగా మార్చబడి, అంటే ఈ మెత్తనికి పిండిగా మార్చబడే విషయంలో ఒక గింజలావు, ఒక గింజ ఇలాంటి ఏం లేకుండా మొత్తం ఒకటే పిండిగా మార్చబడిన దాంట్లో బలిద్రవ్యము లేకుంటే నూనెతో కలపబడి దేవుని కృతజ్ఞత నైవేద్యము, కృతజ్ఞత అర్పణ అనేది పాత నిబంధన కాలంలో ఇచ్చేవారు. అంటే మనల్ని మనం సజీవ యాగముగా నలగగొట్టుకొని పరిశుద్ధాత్మ అభిషేకంతో కలపబడి దేవుడు ఆగ్రానించగలిగిన స్థితిలో దేవుని సన్నిధికి వచ్చి పానార్పణముగా పోయడమే కృతజ్ఞత అర్పణ. కొందరు కృతజ్ఞత అర్పణగా పొట్టేళ్ళు, కోడెలు ఇస్తారు, తైలము తెస్తారు. అందుకనే వేలాది విస్తారమైన నదులంత విస్తారమైన తైలము, నా జ్యేష్ఠ కుమారుడు, ఇలాంటివి కూడా దేవుడు చేసిన మేళ్ళను బట్టి అర్పించడం. సో ఆ అర్పణ ద్వారా ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఉన్నటువంటి సేవకుడికి అది ఉపయోగకరంగా, వాళ్ళు ఇచ్చే అర్పణను బట్టి వాళ్ళ జీవితానికి అది ఆశీర్వాదకరంగా, వాళ్ళ బ్రతుకు ఒకది ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని చూసి అందరూ కూడా, సేవకుడు అంటే పాత నిబంధన కాలంలో వారికి ఒక స్వాస్థ్యము లేదు, వాళ్ళకు పొలము లేదు, వీళ్ళు ఇచ్చే అర్పణల మీద వాళ్ళు ఆధారపడే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా దేవునికి సేవ సక్రమంగా జరిగించడానికి పాత నిబంధన కాలంలో కృతజ్ఞత అర్పణలను అర్పించేవారు. అది యాజకుడిది. అయితే దేవుడు ఆ అర్పణలు తీసుకొని సంతోషించేవాడు కాదు. ఎందుకంటే 1000 కొండల పశువులన్నీ అయ్యాయి. ఈ లోకం ఆయనదే. ఏమిచ్చి ఆయన సంతోషపరచగలుగుతావు? ఏమి ఇవ్వలేవు. కానీ ఏం చేయగలుగుతావంటే, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడని రాయబడింది. స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమ అంటే దేవుని మహిమపరచడంలో ఎప్పుడు కూడా మనం స్తుతిని అర్పించేదే, స్తుతిని ప్రచురము చేయడమే, దేవుని స్తుతించడమే, దేవుని మహిమపరచడమే. అంటే ఆ స్తుతులలో కృతజ్ఞత ఉంటే దాన్ని ఏమంటారంటే కృతజ్ఞతాస్తుతి అంటారు. అంటే దేవుడు కోరుకునేది ఏంటి అంటే కృతజ్ఞతాస్తుతి. అంటే నీ వెండి బంగారాలు, నీ ధనధాన్యాలు, నీ
లేకుంటే ఏవైనా జంతు సంబంధమైన బలులు కాకుండా నీ నోటి మూలంగా హృదయాంతరంగాల్లో నుంచి వచ్చి కృతజ్ఞత పూర్వకమైనటువంటి ఒక మాట, దాన్ని ఏమంటారంటే కృతజ్ఞతాస్తుతి అంటారు. కృతజ్ఞతాస్తుతులు. సో ఈ కృతజ్ఞతాస్తుతులను మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు, కోరుకుంటాడు. ఈ కృతజ్ఞతాస్తుతులు అనేది దేవుని మందిరములో ప్రజల మధ్య మనం దేవునికి మహిమకరంగా చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంలో, అందుకని ఇప్పుడు మనం చదివిన మాటలో ఏమని ఉంది అంటే, అచ్చట నీ బలిపీఠమునొద్ద, నీ బలిపీఠమునొద్ద నేను నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత అర్పణలు దేవుని సన్నిధిలో ఏం చేస్తామంటే చెల్లిస్తాం. అంటే చెల్లించాల్సినవి చెల్లిస్తాం. చెల్లించడం అనే మాటను మనం చూసుకుంటే పాత నిబంధన కాలంలో దేవుడు చేసిన మేలను బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా చెల్లించాలి. ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇది ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి అనేది ఉండేది. దాన్ని చెల్లించడం అనేది అంటున్నారు. సో ఇప్పుడు కృతజ్ఞతాస్తుతి అనేది దేవుణ్ణి మహిమపరిచేది, దేవుణ్ణి మహిమపరిచేది. అంటే ఆయన చేసిన మేలను మనం మర్చిపోకుండా, ఆయన్ను విడిచిపెట్టకుండా, దేవుని సన్నిధిలో ప్రజల మధ్యలో నా దేవుడు నా జీవితంలో ఇంతటి మేలు చేశాడు అని అనేకులకు సాక్షార్థకరంగా, అనేకులు కూడా దాన్ని బట్టి ప్రేరేపణ పొందే విధంగా, దాన్ని బట్టి దేవుని నమ్మే విధంగా, దాన్ని బట్టి దేవునికి అర్పించే విధంగా, దేవునికి లోపడే విధంగా ప్రజల మధ్యలో దేవుణ్ణి స్తుతించడము, ఘనపరచడము కృతజ్ఞతాస్తుతి. సో ఈరోజు ఈ కుటుంబం దేవుణ్ణి స్తుతించడానికి ఏ విధంగా నిత్యం మనం స్తుతిస్తాం, ప్రతి వారం స్తుతిస్తాం, ప్రతి ఆదివారం కూడా ఆరాధిస్తాం, స్తుతిస్తాం. ఇప్పుడు కృతజ్ఞత స్తుతులతో మనము ఈ కుటుంబ పక్షాన మందిరములు మనం చేర్చబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని ఎరిగినటువంటి వారు ఏ విధంగా దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, ఏ విధంగా చెల్లించాలి? ఒకటే ఒక మాట చెప్తాను. విస్తారమైన మాటలు చెప్పడానికి టైం లేదు. దీని తర్వాత మళ్ళీ కేక్ కటింగ్ అనే కార్యక్రమం ఉంది, దాని తర్వాత భోజనాలు ఉన్నాయి, బయట వాతావరణం బాగలేదు కాబట్టి చాలా క్లుప్తంగా చెప్తాను. ఏ విధంగా మనము ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఏ విధంగా చెల్లించాలి అంటే చాలా జాగ్రత్తగా ఒక మాట మనం చదువుదాం. చూడండి, సామెతల గ్రంథం 7 కీర్తన గ్రంథం ఒక మాట చదువు. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కోరుకునే కృతజ్ఞతాస్తుతి ఏంటి అంటే దేవునికి న్యాయాన్ని ఎరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి న్యాయాన్ని ఎరిగి అంటే నీ జీవితంలో నువ్వు పొందుకున్న మేలు దేవుడు తన న్యాయాన్ని బట్టి నీకు ఇచ్చినదిగా ఉండాలి. దేవుడు నీ జీవితంలో నువ్వు పొందుకున్నది ఏదైనా సరే అవి న్యాయబద్ధంగా నువ్వు సంపాదించుకున్నదై ఉండాలి. ఇప్పుడు దావీదు మహారాజు ఈ మాట అంటూ ఏమంటున్నాడంటే, ఏం చదివాం అక్కడ మనం, న్యాయము విధించువాడు, న్యాయము జరిగించువాడు. ఏంటంటే న్యాయము జరిగించువాడు. న్యాయము జరిగించువాడని దేవునికి ఏం చేయాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి మనం ఏ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం? ఏ విధంగా ఈ రోజుల్లో చాలామంది ఏ విధంగా చెల్లిస్తున్నారు అంటే, అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 16వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 8వ వచనం.
సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది అన్యాయంగా అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని డబ్బులు కూడబెట్టుకొని ఏం చేస్తారు? పేరుకు మాత్రం కృతజ్ఞత కూడిక. కరెక్ట్ కాదు అది. దేవుడు ఆ కృతజ్ఞత కూడికను, ఆ కృతజ్ఞత కూడా అంగీకరించడు. వేషధారణతో, గర్వంతో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన, అన్యాయం చేసి అక్రమం చేసి దుర్నీతితో మనం ఏదైనా సంపాదించుకొని ఇది దేవుడు నాకు ఇచ్చాడు అని సంఘమంతా మనం చేర్చుకొని ఒకవేళ కృతజ్ఞతాస్తుతి కూడిక మనం పెట్టుకున్న దేవుడు ఆ కృతజ్ఞతను అంగీకరించాడు. కారణం ఏంటంటే అన్యాయము చేత మనం సంపాదించిన దాన్ని దేవుడు అంగీకరించడు. అందుకనే అదే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. 29వ అధ్యాయం 4వ వచనం. 29:4. న్యాయము జరిగించుట వలన ఆ రాజు దేశమునకు క్షేమం కలగచేయడం. చూడండి, ఇప్పుడు న్యాయము జరిగించే దాన్ని బట్టి మనకు క్షేమం ఉంటుంది. నీతిగా నిజాయితీగా బ్రతికే దాన్ని బట్టి క్షేమం ఉంటుంది. మనం అనుకుంటాం క్షేమం ఉండదు అని, భయపడుతుంటాం, బాధపడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏసేబు ఉన్నాడు. ఏసేబు జీవితంలో ఏ రోజు కూడా ఎవరికి అన్యాయం చేయలేదు. నిందలు పడ్డాడు, గుంటలు పడ్డాడు, అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు, అన్నలు అసూయ చేత ఇబ్బంది పెట్టారు. అయినా సరే తను న్యాయంగా బ్రతికాడు. పాపం జోలికి వెళ్లకుండా నీతిగా బ్రతికాడు. దాన్ని బట్టి అతని జీవితంలో క్షేమం కలిగినట్టుగా మనం చూస్తాం. సో ఈరోజు క్షేమంగా ఉండడానికి చాలామంది అన్యాయాన్ని ఆశ్రయిస్తున్నారు, అక్రమాన్ని ఆశ్రయిస్తున్నారు, దుర్నీతిని ఆశ్రయిస్తున్నారు. లోక సంబంధంగా సంపాదించుకొని దానికి పైన క్యాప్షన్ ఏం చేస్తున్నారంటే దేవుని కృప, దేవుడు నాకు ఇచ్చాడు. కరెక్ట్ కాదు. దేవుడు అలాంటి కృతజ్ఞతాస్తుతులు అంగీకరించడు. ఏ కృతజ్ఞతాస్తుతులు ఆయన అంగీకరిస్తాడంటే ఎవడైతే న్యాయముతో నీతిగా కొద్దిగా ఉన్నా సరే, నీతి మంతునికి కలిగిన కొద్దిగా అయినా సరే అది శ్రేష్టము. లాజరుకు ఉండేది చాలా కొద్దిదే, అసలు తినడానికి తిండి లేదు, తన బ్రతుకు చాలా చిన్నదే, అతని ఇంటి ముందు బ్రతకాల్సిన స్థితి, కానీ నీతిగా బ్రతికాడు. కానీ ఎక్కడున్నాడు? అబ్రహాము రూమ్లో ఉన్నాడు. కాబట్టి ఈ లోకాలు విస్తారంగా గొప్పగా డబ్బు ఉండాలని విధంగా అన్యాయం చేత మనం సంపాదించుకుంటే దాన్ని బట్టి నష్టాన్ని కొని తెచ్చుకుంటాం, బాధను కొని తెచ్చుకుంటాం, దేవుని కృపను మనం కోల్పోతాం. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో నువ్వు ఆ కృతజ్ఞత స్థుతిలో న్యాయం ఎంత, అన్యాయం ఎంత? నువ్వు నీతిగా నిజాయితీ ఎంత, అక్రమం ఎంత? దేవుడు నాకు చేశాడు అని నువ్వు మనుషుల ముందు డప్పు కొట్టుకున్నా లేకుంటే ఏదైనా చెప్పుకున్నా ఉపయోగం లేదు ఎవరైనా. అందుకనే సాక్ష్యాలు చెప్పేటప్పుడు నేనేమంటానంటే సాక్ష్యం అనేది ఒక గంట ఒక రోజు చెప్పేది కాదు. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మన ప్రవర్తనను అంటే మన ప్రవర్తనలో తేడా లేకుండా బ్రతకడమే సాక్ష్యం. క్రీస్తుని కలిగి ఉండడమే సాక్ష్యం. నీతి తప్పకుండా బ్రతకడమే సాక్ష్యం. నిజాయితీతో కూడిన ప్రవర్తన కలిగి ఉండడము సాక్ష్యం. ఆ మేలు చేశాడు, ఈ మేలు చేశాడు అని మర్చిపోతుంటారు, అన్యాయంగా బ్రతుకుతుంటారు. దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటారు. ఒకవేళ నువ్వు ఎన్నోసార్లు దేవుడు నాకు మేలు చేశాడు అనుకున్నావేమో, అయినా నీకే కాదు, ఏం చేస్తాడు ఆయన? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కుమ్మరించేవాడు. పెద్ద గొప్ప ఏం కాదు. దేవుడు అందరి జీవితాల్లో ఉపకారి చేస్తూనే ఉంటాడు. నువ్వు ఆ ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకొని నీతిగా నిజాయితీగా ఆయన కోరుకున్నట్టుగా నువ్వు బ్రతికేది కృతజ్ఞత. అందుకనే మనం చదివిన దానిలో కృతజ్ఞత విషయంలో దేవుడు న్యాయము విధించువాడు, న్యాయము జరిగించేవాడు, నాకు న్యాయము తీర్చువాడని కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. అంతే. అన్యాయము చేత అక్రమం చేత మనం సంపాదించుకుంటే ఉపయోగం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆహాబు అనే ఒక రాజు ఉంటాడు.
ఆ రాజ్యానికి ఆనుకొని నాబోతుది ఒక ద్రాక్ష తోట ఉంటుంది. ఇతను ఏం చేస్తాడంటే, రాజు కాబట్టి వెళ్ళి అడుగుతాడు, అయ్యా నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వు, నేను కూర తోటకు చేసుకుంటానంటే, ఈ నాబోతు అనే వ్యక్తి, పిత్రార్జితం నేను అమ్మను, ధర్మశాస్త్రం ఎలా ఉంది, అది నాది, నేను ఇవ్వలేను అంటే, ఇప్పుడు ఎట్లయినా సరే అతను దీన్ని స్వాధీనం చేసుకోవాలి, ఆక్రమించుకోవాలి. ఎలా చేయాలి? అధికారం ఉంది, డబ్బు ఉంది, కానీ అలా చేయలేని స్థితిలో మూతి ముడుచుకొని వెళ్ళి మంచం మీద పడుకుంటే తన భార్య అయిన యజబేలు వచ్చి, నువ్వు చేతగాని వాడవా, నువ్వు రాజు కాదా, ఆ మాత్రం చేయలేవా, చూడు నేను ఎట్లా ఆ తోట నీకు ఇస్తాను అని చెప్పి దేవుణ్ణి దూషించాడు ఈ నాబోతు అని ఏం చేస్తుంది తెలుసా? ఒక ఉపవాస దినం ప్రకటించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టుగానే ఒక క్రియేట్ చేసి, దానిలో ఈ నాబోతు దేవుణ్ణి దూషించాడని ఒక నిందారోపణ చేసి అతను పట్టుకొని అక్కడే రాళ్లతో చంపి అతని స్థలాన్ని స్వాధీనపరచుకుని ఇప్పుడు పొందుకున్నారు. ఇప్పుడు ఏమనొచ్చు? ఆయన దేవుడు అనుకోకుండా దేవుడు గొప్ప కృప చూపి నాకు ద్రాక్ష తోటనిచ్చాడు. ఈయన ఏం చేయలేదు, భార్య అన్యాయం చేసింది. ఈ రోజుల్లో మందిరానికి భార్యలు వస్తారు, భర్తలు మాత్రం అన్యాయంగా అక్రమంగా బ్రతుకుతారు. లేకుంటే భర్తలు మందిరానికి వస్తారు, భార్యలు విచ్చలవిడిగా అన్యాయంగా బ్రతుకుతారు. దాన్ని బట్టి దేవుడు దీవించాడు అనుకుంటుంటారు. ఎంత దారుణం! నీతిగా నిజాయితీగా బ్రతకాల్సింది పోయి, కలిసి నీతిని జరిగించాల్సింది పోయి, ఒకరేమో అక్రమంగా సంపాదిస్తే ఇది నా దేవుడు అనుకుంటాడు, దేవుని కృప అనుకుంటాడు. ఒక అన్యాయంగా సంపాదించిన దాన్ని దేవునికి కృపకు అని చెప్పుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. అందుకని బైబిల్లో నువ్వు కృతజ్ఞతాస్తుతులు, దేవుడు అంగీకరించే కృతజ్ఞతాస్తుతి ఏంటంటే, న్యాయమును ఎరిగి అన్యాయము చేయకుండా నీ కలిగిన కొంచెం ఉన్న దాంట్లో కొంచెం ఉన్న దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుడు మెచ్చుకునే కృతజ్ఞతాస్తుతి. ఇప్పుడు ఈయన అన్యాయంగా ఆక్రమించుకున్నాడు, కానీ ఏం జరిగింది? దేవుడు నాకు ఇచ్చాడని చెప్పుకోగలిగాడేమో, కానీ అదే ఎక్కడైతే నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకాయో అదే ప్లేస్లో వాళ్ళ యొక్క రక్తం కూడా కుక్కలు నాకాయి. చూడండి ఎంత దారుణం, ఎంత దారుణం. అందుకని న్యాయము విధించువాడు అని, న్యాయము జరిగించువాడు అని, న్యాయముగా నీ పట్ల దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవుడు నాకు న్యాయం చేశాడని దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా కాకుండా అన్యాయంగా అక్రమంగా కృతజ్ఞతాస్తుతి చెల్లించిన, నేను నీతిమంతుడు కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు అని నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లించిన, దేవుడు దాన్ని అంగీకరించాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. మీరు కానీ లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 18వ అధ్యాయం అనుకుంటా. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరుతో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుడికే 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. చూడండి, పరిసయ్యుడు నిలబడి ఏమని ప్రార్థించి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలన ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో దేవుని మందిరానికే వచ్చాడు, నీతిగానే బ్రతుకుతున్నాడు, ఏ అన్యాయం చేయట్లేదు, ఏ అక్రమం చేయట్లేదు, కానీ తన దృష్టికి తాను నీతిమంతుడని ఎదుటి వాడిని తృణీకరిస్తున్నాడు. ఈ రోజులో కొద్దిగా నీతిగా ఉంటే చాలు, నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ స్థితి ఎంత అని ఎదుటి వారిని ఏం చేస్తారండి? తృణీకరిస్తారు. అలా తృణీకరించి దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని నువ్వు మందిరానికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు ఆ కృతజ్ఞతాస్తుతిని అంగీకరించాడా? లేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నేను అన్యాయం చేయలేదంటాడు, దూషించలేదంటాడు, దొంగించలేదంటాడు, నీతిగా బ్రతికానంటున్నాడు, ఉపవాసం చేస్తున్నానంటాడు, కానీ దేవుడు ఎవరికి ఇవ్వాలో ఆ న్యాయవంతుడని ఎరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు.
కాబట్టి దేవుడు అర్పణ, ఆ కృతజ్ఞత స్తుతిని దేవుడు అంగీకరించలేదు. కానీ పాపి అని ఒప్పుకున్న వ్యక్తిని దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుడు నీ జీవితంలో చేసిన మేలను బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లించే విషయంలో మొట్టమొదటిగా దేవుడు న్యాయం జరిగించేవాడు, న్యాయంగా నా పక్ష న్యాయం తీర్చాడు అని కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. న్యాయాన్ని జరిగిస్తూ నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అంతేకాని వేషధారణతోనో లేకుంటే పై భక్తితోనో నువ్వు దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే దేవుడు ఆ కృతజ్ఞతాస్తుతి చెల్లించడు. రెండవదిగా నీకున్నది కొద్దిగా అయినా సరే దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే ఏం జరుగుతుందో ఒక మాట చూద్దాం. చూడండి, అదే లూకాసు వార్త 17 అధ్యాయం 16వ వచనం. కాదు ఒక్క నిమిషం. లేకుంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనం. చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. మత్తయి సువార్త 15:36 కదా. ఓకే. చూడండి, 7 రొట్టెలు, ఇక్కడ 2 చిన్న చేపలను ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే కొద్దివే. అక్కడ దాదాపుగా 4,000 మంది పురుషులు ఉన్నారు. ఈ 4,000 మంది పురుషులకు వాస్తవానికి అవి చాలా కొద్దిదే. అయితే మన జీవితాల్లో ఉన్న కొద్ది దానిని బట్టి స్తుతిని దేవునికి చెల్లించగలిగితే, స్తుతి చెల్లించి దేవుని చేతులు పెట్టగలిగితే దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే విస్తరింపజేస్తాడు. అంటే మనం దేవుడు మన పట్ల న్యాయం తీర్చేవాడిని స్తుతి చెల్లించాలి. రెండవదిగా కొంచాన్ని బట్టి ఉన్నది కొద్దిదైనా సరే అది సరిపోవు, చాలవు అని తెలిసిన ప్రభు యేసుక్రీస్తు ఏం చేశాడు? దేవా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మన జీవితంలో కూడా ఎల్లప్పుడూ కూడా అన్ని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తము అని రాయబడింది. కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అని దేవుని చిత్తం. అంటే దేవుని చిత్తానుసారంగా ఉన్న కొద్ది దాన్ని దేవుని చేతులు పెట్టి, దేవా నీకు స్తోత్రం, ఇది నాకున్నది ఇదే, ఇందుని బట్టి నీకు స్తోత్రం అని మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతి చెల్లించగలిగితే అది నీవు మాత్రమే కాదు, కానీ నీతో ఉన్న వారికి కూడా దాన్ని ఏం చేస్తుందంటే కడుపు నింపుతుంది. చూడండి, సారేపతి విధవరాలు ఉన్నది కొద్దిదే, మనస్ఫూర్తిగా దైవ సేవకుడి చేతులు పెట్టింది. ఏం జరిగింది? కుటుంబం అంతా పోషించబడచ్చు. మన జీవితంలో అంటే విస్తారమైన దాన్ని బట్టే కాదు, ఉన్న కొద్ది దాన్ని బట్టి కూడా మనము కృతజ్ఞతాస్తుతి. ఎవరినైనా అడిగితే ఏం చేస్తారంటే, ఏముందండి నా బ్రతుకు ఎంత, మా చిన్నది, మా బ్రతుకులు ఎంత, మా ఉద్యోగాలు ఎంత, మా జీతాలు ఎంత. నువ్వు చిన్నవే, మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దాన్ని ఏం చేస్తాడు? విరిచి విస్తరింపజేస్తాడు. నీ ఆకలే కాదు, నీతో ఉన్నవారి యొక్క ఆకలి తీరుస్తాడు. ఇది ఏం సరిపోతుందిలే అని ఆ పిల్లవాడు అనుకున్నా, ఇది ఏం సరిపోతుందిలే అక్కడున్న శిష్యులు అనుకుని ఆయన దగ్గరికి తేకపోయినా అంతమందికి రాదు. కాబట్టి రెండవదిగా నీతి మందును కలిగిన కొద్దిదైనా అది విస్తారమైన జన సమూహానికి సమృద్ధినిస్తుంది. కాబట్టి నీకున్న కొద్ది స్థితిలో నువ్వు ఏం కలిగి ఉండాలంటే దేవునికి కృతజ్ఞత. చాలు ప్రభా, నీ చిత్తం ప్రభా. అందుకనే దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున ఏ స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడో ఆ స్థితిలోను నీవు దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలి. అన్ని స్థితుల్లో కూడా నీ భక్తిని అలా ఉంచుకోవాలి. కాబట్టి ఉన్న కొద్ది దాన్ని బట్టి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటిగా దేవుడి న్యాయము జరిగించేవాడు అని కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. రెండవదిగా
ఏమీ లేకపోయినా ఉన్నది కొద్దిదైనా సరే దాన్ని బట్టి దేవుని చిత్తము ప్రతి దాని విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించిన దేవుని చిత్తమని ఆ చిన్న దాన్ని బట్టి ప్రభా నన్ను చిన్నవాడిగానే ఉంచావు, చిన్నదానిగానే ఉంచావు, నా స్థితి చిన్నదిగానే ఉంచావు, అయినప్పటికీ నీకు స్తోత్రం నాయన. నువ్వు హెచ్చించే దేవుడు, రాజును దావీదును హెచ్చించినట్లుగా నువ్వు హెచ్చించేవాడివి, తగిన కాలం ముందు నువ్వు కృప చూపే దేవుడు అని ఉన్న దానిని బట్టి ఎవరైతే కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారో వాళ్ళ బ్రతుకును ఏం చేస్తారంటే విస్తరింపజేస్తాడు. మూడవదిగా మన జీవితంలో దేవునికి మహిమ ఎందుకు రావట్లేదంటే ఈ మాట చూసుకొని ముగించుకుందాం. అదే లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం. చాలు. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఈ 10 మంది కుష్ఠరోగులకు ప్రభువా కరుణించు అని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి యాజకులకు కనుపరుచుకోండి, ఖచ్చితంగా మీరు శుద్ధులవుతారు అన్నారు. వారు వెళ్తూ ఉన్నప్పుడే దేవుని మాటకు లోబడ్డారు. ప్రభు అందరికీ నువ్వు ముట్టి స్వస్థపరిచావు, అన్ని చేసావు అని అనకుండా దేవుని మాటకు లోబడ్డారు. యాజకుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు యాజకుడి దగ్గరికి వెళ్ళారు. వారు వెళ్ళుతుండగానే ఏమయ్యారు? 10 మంది శుద్ధులయ్యారు. కానీ ఇప్పుడు దేవుని యొక్క మేలును మర్చిపోకుండా జరిగిన దాన్ని బట్టి దేవుని యొద్దకు తిరిగి రావడాన్ని బట్టి దేవుని మహిమపరచడం, దేవుడు కోరుకునే కృతజ్ఞత స్తుతి ఏంటి అంటే, నీవు పొందుకున్న మేలును బట్టి ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గర కావాలి. మనం నేను చాలాసార్లు గమనించాను, మన మందిరంలోనే కాదు అనేక మందిరాల్లో పెద్ద పెద్ద మీటింగులు పెట్టి, భోజనాలు పెట్టి, దేవుడు చేసిన మేళ్లను వివరించి గొప్ప గొప్ప కార్యాలు చేశాడని చెప్పి పెద్ద పెద్ద కృతజ్ఞత స్తుతి కూడికలు పెడతారు, వేల మందికి భోజనాలు పెడతారు. కానీ వాళ్ళు మందిరానికి రారు. ఏం కృతజ్ఞత అది దేవునికి? ఎవడు కృతజ్ఞత స్తుతి చెల్లించాడు? పొందిన మేలను మర్చిపోకుండా తిరిగి వచ్చిన వాడే. దానిని బట్టి దేవునికి మహిమ. ఈరోజు నీవు పొందుకున్న మేలను బట్టి దేవునికి మహిమ రావాలి అంటే ఎవరి దగ్గరికి రావాలి? ఎవరి ద్వారా అయితే నువ్వు మేలు పొందుకున్నావో, ఏ దేవుని వలనైతే నువ్వు ఆ కృపను పొందుకున్నావో, వచ్చి అయ్యా నీ ద్వారా నా బ్రతుకు మార్చబడింది అయ్యా అని ఆయనకు లోబడి సంతోషంగా మనం చెప్పుకోవడం కృతజ్ఞత. చూడండి, ఇక్కడ 10 మంది శుద్ధులైతే ఒక వ్యక్తి మాత్రం వచ్చారు. అందుకని నాకు చాలా బాధ అనిపిస్తుంది. చాలా ఇళ్లలో కృతజ్ఞత స్తుతి కూడిక పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు పిలుస్తారు, భోజనాలు పెడతారు, బాగా చేస్తారు. కానీ తర్వాత చూస్తే వాళ్ళు మందిరానికి రారు, వాళ్ళు దేవుని మందిరానికి రారు. అది ఏం కృతజ్ఞత? నువ్వు రాకపోయినా, లోకం ఇష్టానుసారంగా బ్రతికినా, ఏదో దేవుడు జరిగిన దాన్ని బట్టి పేరుకైతే దేవుడు కృతజ్ఞత అంటావు. అది కాదు దేవుడు కోరుకునేది. ఏం కోరుకుంటున్నావు? నువ్వు తిరిగి మహిమపరుచుచు దేవుని ఎద్దుకు రావడం. కాబట్టి ఈరోజు నువ్వు నీ జీవితంలో ఇక్కడున్న వాళ్ళ ఎవరి జీవితంలో అయినా సరే, ఇది ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. ఎందుకంటే ఎంతోమంది కృతజ్ఞత స్తుతి కూడికలు జరుపుకుంటుంటారు, పేర్లు పెట్టుకుంటుంటారు, కానీ మందిరానికి రారు, తిరిగి రారు, దేవునికి లోబడరు, మహిమపరుచుకోరు, దేవునికి అర్పించాల్సింది అర్పించరు, నీతి న్యాయాన్ని బట్టి బ్రతకరు. వీటన్నింటి బట్టి నేను చెప్తున్నది ఏంటంటే, నీ జీవితంలో కృతజ్ఞత స్తుతి అనేది న్యాయమైన దేవుడని ఎరిగి చెల్లిస్తే అంగీకరిస్తాడు. కొద్ది దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తే దేవుడు విస్తరింపజేస్తాడు. అంత మాత్రం కాకుండా జరిగిన దాన్ని మర్చిపోకుండా నువ్వు తిరిగి దేవుని యొద్దకు వచ్చిన దాన్ని బట్టి, ఆ కృతజ్ఞత స్తుతిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి అలా మహిమపరచబడే విధంగా మన జీవితాల్లో రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలంటే కృతజ్ఞతా స్తుతులు చెల్లించడు. కాకపోతే తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది, కడవరి దినాల్లో ఏముంటుందంటే దేవుని ఎరిగి కూడా దేవుని మహిమపరచలేని స్థితిలో ఉంటారు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించలేని స్థితిలో ఉంటారు, చెల్లించిన దాన్ని అంగీకరించలేని స్థితిలో ఉంటాడు. కానీ దావీదైతే ఒక మాట అంటాడు. ఆ మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం. 119వ అధ్యాయం 7వ వచనం. నీతిగల నీ న్యాయ విధుల్లో నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించదును. మనం కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలంటే యథార్థ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి న్యాయ విధులను నేర్చుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని ఘనపరచడం అనేది చాలా విషయాలు ఉన్నాయి. మరి ఏ విధంగా మనం దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం? మరి దేవుడు ఈ కుటుంబంలో చేసిన మేలును బట్టి వాళ్ళు మర్చిపోకుండా విడిచిపెట్టకుండా దేవుడి కనికరాన్ని కోరుకుంటూ మా కుటుంబంలో జరిగించిన దాన్ని చూడండి అని తన దేవుడు చూపిన ప్రేమను సంఘానికి కనపరచడానికి ఈరోజు కృతజ్ఞత స్తుతి కూడిక వాళ్ళు జరుపుకున్నారు. కాబట్టి దేవుడు వారి జీవితంలో చేసిన క్రియలను బట్టి కార్యాలను బట్టి దేవుని వాళ్ళు ఘనపరుస్తున్నారు. కుటుంబంతో వాళ్ళు దేవుని ఘనపరుస్తున్నారు. కాబట్టి నన్ను ఘనపరచు వారిని దేవుడు ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. కాబట్టి రాబో దినాల్లో కృతజ్ఞత స్తుతి కూడిక ద్వారా దేవుని ఘనపరిచిన ఈ కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్న వారిని దేవుడు ఘనపరిచి దేవుడు బలపరచునుగాక. దేవుడు ఆ కుటుంబాన్ని బలపరచునుగాక. ఆ విధంగా ఈ సంవత్సరం అంతా తన యొక్క కుమారుడి విషయంలో, చదువు విషయంలో దేవుడు సన్నిధి తోడుగా ఉండి ఆ బిడ్డను నడిపించునుగాక. మరి రిషి కంప్లీట్ చేసుకుని వేరే ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఒక మాట చెప్తాను. యవనస్తులుగా ఉండి యవన కాలంలో తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నప్పుడు దుష్ట సాంగత్యాన్ని మీరు చేస్తే మీరు చెడిపోతారు. మీ తల్లిదండ్రుల ప్రార్థనలు మీ కాపుదలుగా ఉండవు. ఏమైతే ఇక్కడ నేర్చుకున్నారో, ఎవరితో అయితే స్నేహం చేయాలో వారితో మీరు స్నేహం చేయండి. దగ్గరగా ఉన్న వాళ్ళు ఒకవేళ వారు మీతో కలవకపోయినా సరే ప్రార్థనలో మీరు ప్రార్థన చేసుకోండి. ఒక ప్రార్థన సమయాన్ని మీరు కేటాయించండి. ఉదయం లేగానే ప్రార్థనతో దేవుని సన్నిధి కాచుకొని ఆయన సన్నిధి దినమంతా ఉండునట్లుగా ప్రార్థన చేసుకోండి. ఒకరోజు వాళ్ళు కూడా అలవాడిపోతారు, ఆ పిల్లలు ప్రార్థన చేసుకునే పిల్లలని. కాబట్టి దూర ప్రాంతానికి చదువుకు వెళ్ళే వాళ్ళు మీ ప్రవర్తన చూసుకొని ప్రార్థన చేసుకొని ఏసేపు వలె మీ యవనేచ్ఛలకు లోను కాకుండా, సెల్ ఫోన్స్ ఉన్నాయి కదని ఇచ్చలివిడిగా సెల్ ఫోన్లో పడి చదువు నిర్లక్ష్యం చేసి చదువుకుంటున్న భ్రమలో తల్లిదండ్రులు కలిగించి రేపు దేనికి పనికిరాని వారిగా మార్చకుండా, బాధ్యతను మర్చిపోకుండా, కుటుంబం తల్లిదండ్రులు ఎంతో శ్రమపడి ప్రయాసపడి మీకు కడుతున్న ఫీజుల గురించి ఆలోచించుకొని మీరేం చేయాలంటే బుద్ధి కలిగి శ్రద్ధ కలిగి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు చదువుకోవాలి జాగ్రత్తగా. అంతేగాని ఇస్తారులే, ఇది కామన్లే, లోకంలో ఈ మాత్రం లేకపోతే ఏంటంటే ఖచ్చితంగా అది నీకు దీవెనకరం కాదు. తర్వాత పాడైపోయాడు, పనికి రాకుండా పోయాడు అనే స్థితి రేపు నీ తల్లిదండ్రులు దుఃఖాన్ని కలగజేస్తుంది. యవనస్తులు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, చెడు స్నేహానికి దూరంగా ఉండండి. దేవుడు మీకు కాపుదలని ఇస్తాడు. తర్వాత మొబైల్ ఫోన్స్ ఒకవేళ యూటిలైజ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా వాడండి. విచ్చలవిడిగా చేసుకుంటూ తల్లిదండ్రుల మధ్య లేరు కాబట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతూ నాశనం చేసుకోమాకండి, టైం వేస్ట్ చేసుకోమాకండి. బాధ్యత మర్చిపోయి మీరు బ్రతకకుండా మీరు వెళ్ళిన చోట దేవుని భయం కలిగి యేసేపును మీ యొక్క సాదృశ్యంగా ఉంచుకొని మీరు ఖచ్చితంగా మీ యొక్క చదువులు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. తలలు వంచండి. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకున్న తర్వాత